నా పేరు ప్రశాంతి. నేను గ్రేడ్ 2 సూపర్వైజర్‌గా ఖైరతాబాద్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాను. నా ఫ్యామిలీ నారింకేడ్‌లో సెటిల్ అయింది కాబట్టి నేను మ్యూచువల్ డిప్యుటేషన్ మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే సంగారెడ్డి జిల్లాలో నారింకేడ్‌లో చేస్తున్నాను. నేను అంగన్వాడీ టీచర్‌గా ఒక 14 ఇయర్స్ అంగన్వాడీ టీచర్‌గా చేశాను. ఆ తర్వాత ఎగ్జామ్ రాసి గ్రేడ్ 2 సూపర్వైజర్‌గా జాబ్ వచ్చింది. నాకు పెళ్ళైనప్పుడు జస్ట్ నేను ఇంటర్మీడియేటే. పెళ్ళైన తర్వాతే నేను డిగ్రీ చదివాను, డీఎడ్ చేశాను, పీజీ చేశాను. అందరూ అంటూ ఉంటారు పెళ్ళైన తర్వాత అసలు చదవలేరు, ఇంకెక్కడ చదువయితది అని. కానీ మనం చదువుకోవాలి అని మనకు సంకల్పం ఉంటే ఖచ్చితంగా జరుగుతది. అయితే ఇలాగే 14 ఇయర్స్ అయితుంది అంగన్వాడీ జాబ్ చేస్తున్నాను. అప్పుడే నోటిఫికేషన్ పడింది గ్రేడ్ 2 సూపర్వైజర్‌గా. అయితే అసలప్పుడు కోచింగ్ ఎక్కడిస్తారో తెలీదు. బుక్స్ ఏం చదవాలో తెలీదు. ఎట్లైనా జాబ్ కొట్టాలి. కానీ సరైన గైడెన్స్ లేదు. సరైన కోచింగ్ లేదు. ఏం చేద్దామా అని జెప్పేసి మా సూపర్వైజర్ మేడంకి సజెషన్ చెప్పమని అడిగాను. మేడం ఇట్లా గ్రేడ్ 2 సూపర్వైజర్స్ పడ్డాయి గదండీ! నేను జాబ్ కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా. ఎక్కడ దొరుకుతదండి? ఎవరిస్తారు అని. అప్పుడు మేడం ఏమన్నారంటే, నాకైతే మేజర్ ఐఐటీస్ అకాడమీలో నేను తీసుకున్నానమ్మా కోచింగు. మరి సారు మీకిస్తారో ఇయ్యరో నాకు తెలీదు. నేనైతే అక్కడే తీసుకున్నా. సారు ఈఓకి, గ్రేడ్ 1కి, సిడిపిఓకైతే ఇస్తారు. మరి ఫోను నంబర్ ఇయ్యమంటే ఇస్తాను. కాంటాక్ట్ అవ్వు అని చెప్పి ఫోను నంబర్ ఇచ్చారు. ఫోను చేయడానికి అసలు ధైర్యం సరిపోలేదు. అంగన్వాడీ టీచర్స్‌కి ఇస్తారో ఇయ్యరో, ఐఏఎస్ అకాడమీ అంటున్నారు. ఐఏఎస్ అకాడమీలో ఒక చిన్న స్టాండర్డ్ అంగన్వాడీ టీచర్స్‌కి ఇస్తారో ఇయ్యరో. మేడం అయితే ఫోను నంబర్ ఇచ్చారు. సరే చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి వారం రోజులు అయ్యాక ఫోను చేశా. సార్ ఇట్లా నా పేరు ప్రశాంత్ అండి. పలానా జిల్లా నుంచి చేస్తున్నాను. నేను అంగన్వాడీ టీచరు. ఇట్లా గ్రేడ్ 2 సూపర్వైజర్ కోసం మీరేమైనా కోచింగ్ ఇస్తారా సార్? కనుక్కుందామని చేశాను అని ఫోను చేశా. అయితే సార్ ఏమన్నారంటే, "ఇప్పటివరకైతే ఇవ్వలేదమ్మా. మీరు ఒక 20, 30 మెంబర్స్ ఉన్నారంటే ఆన్‌లైన్‌లో కోచింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీరున్నారా 20, 30 మెంబర్స్" అన్నారు. నాకు తెలిసి అప్పటికైతే లేరు. సరే సార్ మేము 20, 30 మెంబర్స్ అయినాక మళ్ళా మీకు కాల్ చేస్తానని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో అందరితో కాంటాక్ట్ అయిన తర్వాత ఒక 20-30 మెంబర్స్ అయ్యాం. అయిన తర్వాత మళ్ళీ సార్‌కి ఫోన్ చేశాను. సార్ 30 మెంబర్స్ అయినామండి. మరి ఇట్లా అంటే, సరే అమ్మా ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇస్తాను. డైలీ మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ అని చెప్పేసి కోచింగ్ స్టార్ట్ చేశారు సార్. ఇంకా మేము మా రెగ్యులర్ డ్యూటీస్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాము. మాకు మ్యాథ్స్, రీజనింగ్ ఉండింది. రవి పాల్ సార్ అనే సార్ చెప్పారు మ్యాథ్స్. మిగతాదంతా సారే డీల్ చేశారు. మా గురించి అప్పటిదప్పట్లో ఒక బుక్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు సారు. అంగన్వాడీ టీచర్స్ గురించి. అదే బుక్ ప్రిపేర్ అయ్యాము. ఆ తర్వాత మాక్సిమం ఒక 1 మంత్ వరకు ఆన్‌లైనే తీసుకున్నాము. ఇంకా లాస్ట్ 10, 15 డేస్ ఆఫ్‌లైన్ అయితే బావుంటది అనుకోని, ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్‌కి ఆఫ్‌లైన్ కోచింగ్‌కెళ్ళాము. ఆఫ్‌లైన్ కోచింగ్‌కెళ్ళినప్పుడు సారు సజెస్ట్ చేశారు. ఎక్స్ ప్లేస్‌లో ఇస్తానమ్మా అని. కానీ అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదో కూడా తెలీదు. మళ్ళీ సార్‌కే అప్రోచ్ అయ్యాం. సార్ అక్కడ మరి హాస్టల్స్ ఉంటాయా అండి మాకు ఉండడానికి అని. సరే అమ్మ దగ్గరలో ఉన్న ఒక హాస్టల్ నంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వండి అని సారే ఒక నంబర్ ఇచ్చారు. అది మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టలే అయ్యింది. మనం మాక్సిమం బయట ఎక్కడన్నా మీల్స్ చేసి ఇయాల రేపు రూ. 100 అవుతది. కానీ మాకు అక్కడ ఒక రోజుకి రూ. 100 ఉండింది. అట్లా 15 డేస్‌కి అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకున్నాము. సార్ మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్, సండే అయితే ఇంకెక్కువ టైం కాన్సంట్రేట్ చేసేవారు క్లాసెస్ మీద. సో, మా బ్యాచ్‌లో ఉన్న వాళ్ళంతా కొంచెం ఏజ్డ్ టీచర్సే ఉండే. అయితే సార్ ఎవరికి ఎలా చెప్పాలో ఆ పద్ధతిలోనే చెప్పేటోళ్ళు. మాక్సిమం సార్‌కి తెలిసిపోతది క్లాస్ చెప్పేటప్పుడే ఎవరు వింటున్నారు, ఎవరు ఊరికే నోట్స్ రాస్తున్నారు, ఎవరు పాయింట్స్ రాసుకుంటున్నారు, ఎవరెంత కాన్సంట్రేషన్‌తో వింటున్నారు అనేది సార్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా బ్యాచ్‌లో లలిత అని ఒక టీచర్ ఉండింది. తను బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేది. కానీ బాగా తనకు కన్‌ఫ్యూజన్ అనమాట. సార్ అనేవాళ్ళనమాట. "అమ్మా నువ్వు ఇట్లా చేస్తే కుదరదు. నువ్వు బాగా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నావు. ఇట్లా కన్‌ఫ్యూజ్ అయితే రేపు హాల్ టికెట్ నంబర్ రాయటంలోనే నీకు ప్రాబ్లమ్ అయితది. నువ్వు అట్లా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు" అని. ఆ అమ్మాయికైతే సార్ బోర్డ్ మీద హాల్ టికెట్ నంబర్ రాయించి మరీ బబ్లింగ్ చేయించారు. సార్‌కి నమ్మకం లేదు. ఆ అమ్మాయి హాల్ టికెట్ నంబర్ సరిగ్గా ఏస్తదో లేదో అని. అట్లా ప్రాక్టీస్ చేయించేవారు. సార్ కొన్ని ట్రిక్స్ పాటించేవారు మాకు క్లాస్ చెప్పేటప్పుడు. ఆన్సర్స్ ఎట్లా రాబట్టేవాళ్ళంటే మాకు కాయిన్స్ తెమ్మనేవారు సార్. మేము రూ. 1 కాయిన్స్ అట్లా తీసుకొని ఎళ్ళేవాళ్ళము. సార్ ఏం చేస్తారంటే ఒక బిట్ అడిగేది. బిట్ చెప్పిన వాళ్ళకి కాయిన్ ఇచ్చేది. అంటే అట్లా ఆటలోనే మేము చదువుకునేవాళ్ళం. ఒకవేళ ఇప్పుడు బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయనుకోండి బి12, బి12 అవన్నీ చెప్తే రూ. 5 కాయిన్ ఇచ్చేవాళ్ళు సార్. అట్లా ఆటలోనే మేము చదువుకోవడం జరిగింది. మాకు రవిపాల్ సార్ గూడా వేదిక్ మ్యాథ్స్ అని చెప్పారు. మా దాంట్లోనే ఇప్పుడు సప్న అనే అమ్మాయి సిద్దిపేటలో చేస్తుంది. నా ఫ్రెండ్ కమల అని భద్రాద్రి కొత్తగూడెంతో అమ్మాయిది ఇప్పుడు సత్తుపల్లిలో చేస్తుంది. ఇంకొక అమ్మాయి పుష్ప అని తనిప్పుడు మెదక్‌లో చేస్తుంది.
ఇంకొక అమ్మాయి సంగీత. తనిప్పుడు హైదరాబాద్‌లో చేస్తుంది. మా బ్యాచ్‌లో మాక్సిమం 10 మెంబర్స్ వరకు వచ్చినాయి. అందరూ వాళ్ళ వాళ్ళ ఓన్ ప్లేసెస్‌లో ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు. నేను ఫస్ట్ కోచింగ్‌కెళ్తా అన్నప్పుడు చుట్టుపక్కల ఎట్లా ఉంటదంటే వాతావరణం, ఆమె పిల్లల తల్లి, ఇంత పెద్ద పిల్లలున్నాక ఇంకా ఆమె కోచింగ్‌కెళ్తది. ఈ ఏజ్‌లో ఏం చదువుతది? నువ్వెందుకు పంపిస్తావు? అన్నట్టుగా అన్నారు. కానీ మా సార్ నా మీద నమ్మకం ఉంచి, లేదు ఎళ్ళు, నువ్వంత డిటర్మైన్‌గా ఉన్నావు, చదువుతా అంటున్నావు కాబట్టి ట్రై చెయి ఒక్కసారి అని నన్ను పంపించారు. అవన్నీ రూమర్సే. జస్ట్ పెళ్ళైపోతే పిల్లలు అది ఇది ఉంటారు. చదవడం కుదరదు అది ఇది అని. కానీ మనము అనుకోవాలి ఫస్ట్. చదవాలి. ఈ జాబ్ కొట్టాలి అని మనకుంటే ఏది మనకి ఇది గాదు. జస్ట్ మనకు సపోర్ట్ ఉంటే సరిపోతది. నాకు తెలిసి 80స్‌లోనే మా నాన్నగారు మేమందరం ఐదుగురము. అందరూ పక్కకున్న వాళ్ళు అనేవాళ్ళనమాట. ఎందుకు అబ్బాయిని మాత్రం ప్రైవేట్ స్కూల్‌కి పంపియాలి. అమ్మాయిలు ఎంత చేసినా ఒక ఇంటికెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్‌కి పంపియాలి అని. మా నాన్న ఆ కాలానికే ఎల్ఎల్‌బి డిస్కంటిన్యూ. మా నాన్నకి తెలుసు ఎడ్యుకేషన్ వాల్యూ. లేదు, నేను మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇయ్యాలనుకుంటున్నానని అందరు ఆడపిల్లలకైనా సరే మా అందరికీ ప్రైవేట్ స్కూల్లోనే, ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివిపిచ్చారు. అప్పటినుంచి కాంప్రమైజ్ కాకుండా. నేను పెళ్ళైన తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవాలని అడిగినందుకు మా సార్ గూడా నాకు ఇంటర్ కాగానే డిగ్రీ చేయించారు, ఎంఏ చేయించారు, డీఎడ్ చేయించారు. జస్ట్ నేననేదేందంటే మనకు చదువుకోవాలనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా చదవగలుగుతాము. మనకు జాబ్ కొట్టాలన్న ఉద్దేశ్యం ఉంటే ఖచ్చితంగా కొట్టొచ్చు. అది ఎన్ని రూమర్సే, పెళ్ళైతే కుదరదని, చదివితే పిల్లలైతే చదువుకోలేమని, ఉద్యోగాలు చేస్తే చదువుకోలేమని అవన్నీ మాటలే. నేనే మీకు ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చదవచ్చు. అప్పటికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఫోన్ ముట్టేదాన్ని. అట్లా ఫోన్ ముట్టాలని ఆశ, మళ్ళా ఫోన్ ముడితే టైం వేస్ట్ అయిపోతదని టెన్షన్. నేనేం చేసేదాన్నంటే స్టార్టింగ్‌లోనే ఎవరిదో బర్త్‌డేనో వస్తే కేక్ కట్ చేసుకునేటప్పుడు ఫ్యూచర్ సూపర్వైజర్ అని కట్ చేద్దామని అన్నారు. అయితే లేదు లేదు ఫ్యూచర్ కాదు సూపర్వైజర్స్ అని రాసుకొని కేక్ కట్ చేసుకున్నాం. అయితే ఆ కేక్ మీద సూపర్వైజర్స్ అని రాసుకున్న దాన్ని నేనేం చేసేదాన్నంటే ఆ ఫోటో తీసుకొని నా ఫోన్‌కి వాల్‌పేపర్‌గా పెట్టుకున్నా. అంటే ఫస్ట్ ముట్టగానే నాకది సూపర్వైజర్ అదే కనిపిచ్చేది. అమ్మ! అయితే ముట్టొద్దు. నాకీ సూపర్వైజర్ ముఖ్యం. ఇన్‌స్టాగ్రామ్ గాదు, యూట్యూబ్ గాదని జెప్పేసి మళ్ళా ఫోన్ పక్కకు పెట్టేసేదాన్ని. ఆ 1 మంత్ కోచింగ్ తీసుకున్న సమయంలో అసలు నేను ఏ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వలేదు. ఏ షాపింగ్‌కి అటెండ్ అవ్వలేదు. మా ఓన్ సిస్టర్ గృహప్రవేశం ఉండింది. కానీ ఇంకా నేను మా అక్కకు బతిమలాడిన ఫోన్ చేసి, "అక్క రాను. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ కావాలంటే వారం రోజుల ముందొస్తా. నాకు ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైమ్ మిస్ అయితే ఈ టైం నాకు మళ్ళా రిటర్న్ రాదు. ఒక్కరోజే అవ్వచ్చు గానీ, ఆ ఒక్క రోజులో నేను ప్రిపేర్ అవ్వచ్చు. ఇది వాల్యుబుల్ టైము. నన్ను ఫోర్స్ జేయొద్దు. నేను రానని అక్కకి నచ్చజెప్పి, నేను అక్క ఫంక్షన్‌కి గూడా ఎళ్ళలేదు. ఒక్కసారి మనము నోటిఫికేషన్ వచ్చింది, చదువుతున్నామంటే, ఇవన్నీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు మనతోటి ఇట్లా మాట్లాడినారో, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ మాట, పద్ధతి మారిపోతది. కాబట్టి కొంచెం ఓపిక పట్టి ఈ ఫంక్షన్‌లు, ఈ షాపింగ్‌లు ఇవన్నీ కట్ జేసేసుకోవాలి. అయితేనే మనం అనుకున్న గోల్ అచీవ్ అయితది. అంతే తప్ప జాబ్ జేసుకుంటూ ఫంక్షన్‌లు చేస్తాం, షాపింగ్ చేస్తాం అంటే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతది. మళ్ళా చాలామంది ఏంటారంటే నాకు 4 గంటలు దొరుకుతుంది, 5 గంటలు దొరుకుతుంది చదువుకోవడానికి అని. నాకు తెలిసి క్వాంటిటీ ముఖ్యం గాదు, క్వాలిటీ ముఖ్యం. 12 గంటలు చదివినా గానీ మంచి క్వాలిటీతో చదవకపోతే అది వేస్ట్. మనం ఒక 4 గంటలో, 3 గంటలో శ్రద్ధగా కూర్చున్నా గానీ ఆ క్వాలిటీ టైంని కేటాయించాలి. మనం చదివేది క్వాలిటీగా ఉండాలి. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీయే ఇంపార్టెంట్. ఇంకా నాకు తెలిసి మేజర్ సార్ కోచింగ్ నాకు బాగా ఉపయోగపడింది. నాకు కరెక్ట్ టైంకి మేజర్ సార్ బుక్స్ ఉపయోగపడ్డాయి. మేజర్ సార్ కోచింగ్ ఉపయోగపడింది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది. అన్నిటి వల్లే నేను ఈరోజు జాబ్స్ కొట్టాను. నిజంగా లైఫ్ మారిపోతది జాబొస్తే. వే బిహేవియర్ మారిపోతది. కజిన్స్‌లో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ, జాబ్ రాకముందుకు ఒకలా ఉంటది పద్ధతి, మాట్లాడే పద్ధతి, పలకరించే పద్ధతి. జాబొచ్చిన తర్వాత ఇంకోలా ఉంటది. స్టార్టింగ్ పోస్టొచ్చి నాకు ఖైరతాబాద్ ప్రాజెక్ట్, షేక్‌పేట్, జూబ్లీ హిల్స్ దగ్గర. అక్కడ ఒక 9 మంత్స్ వరకు చేశాను. అక్కడ జాబ్ చేసినప్పుడు ఎస్‌బీఐ వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారనమాట అమౌంట్. అట్లా అంగన్వాడీ కోసం డొనేట్ చేయడానికొచ్చారు వాళ్ళు 1,00,000 అబోవ్. చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అసలు అందరూ సీనియర్స్ మా దగ్గర లేదు, మా దగ్గర లేదని నా మీద దొబ్బేశారు. అయినా పర్వాలేదు ఒక 1,00,000 వస్తున్నాయంటే పిల్లలకి ఏ విధంగాన ఉపయోగపడతాయని ఒక 2, 3 నెలలు గట్టిగానే తిరిగాను. ఆళ్ళన్న ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేశాను. అబౌట్ 1,00,000 కంటే పైనే అమౌంట్ వచ్చింది ఆ సెంటర్‌కి. మొత్తం పెయింటింగ్ ఏయించాము. మళ్ళా మొత్తం డ్రాయింగ్స్, పిక్చర్స్, పిల్లలకు రన్నింగ్ బ్లాక్ బోర్డ్, సర్కిల్స్, పిల్లలకు అవసరమైన కామిక్ బుక్స్ గానీ, టాయ్స్ గానీ, మంచి ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, వాళ్ళకి తినడానికి ప్లేట్స్ మొత్తం